ఇదే చదవండి బాబు, పొద్దు నుంచి తగలట్టలేదు, కాస్త కిరసాలు పోయండి. ఇదేంటండి బాబు, కిరసాలు పోసినా తగలట్టలేదు, కొంచెం పెట్రోల్ పోయండి. ఇదేంటా బాబు, పెట్రోల్ పోసినా తగలట్టలేదు. బాబు కిరసనాయిలు కాదు, పెట్రోల్ కాదు, స్పిరిట్ పోసినా ఆ శవం తగలబడదయ్యా. ఎందుకని? అది శవాల్ని తిన్న శవం. శవాలు తిన్న శవం ఏంటండి? భలే విచిత్రంగా ఉంది మీరు చెప్పేది. ఏమిటే, మొన్న గోదావరి వరదల్లో దిక్కులేక కొట్టుకొచ్చిన శవాల వేళ్లకున్న ఉంగరాలు, చేతుకున్న గాజులు, కాళ్లకున్న పట్టాలు, చెవులుకున్న దిద్దులు, ముక్కుకున్న ముక్కు పుడకలు, మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు, ఒంటినున్న నగలన్నీ తెంచుకుని అమ్ముకుని తిని చచ్చిన శవమయ్యా అది. ఆయన పెద్ద ప్రజాసేవకుడండి బాబు, కాబట్టే తినడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. దానకర్ణుడని బిరుదు కూడా వచ్చిందండి. గాంధీ అని పేరు పెట్టుకున్న వాళ్ళంతా మహాత్ములు కాలేరు, కర్ణుడు అని బిరుదొచ్చిన వాళ్ళంతా దానకర్ణులు కాలేరయ్యా. అంతెందుకండి, మొన్న వరద బాధితులకి 2 రూపాయలు భోజనం పొట్లం అయితే రూపాయి తగ్గించి 1,00,000 పొట్లాలు సప్లై చేశాయండి. చేశాడు. హెలికాప్టర్ మీద నుంచి ఆ 1,00,000 పొట్లాలు కిందకి వేసేటప్పుడు గూండాలను పెట్టి 99,000 పొట్లాలు నొక్కేసి పక్క ఊర్లో 4 రూపాయల చొప్పున అమ్మించేశాడయ్యా. అవును, అతను వెనకేసుకొస్తున్నావు, నీకేమాత్రం గిట్టింది ఏమిటి దాంట్లో? నాకా? భలేవారండి మీరు. నేను ఆయన అల్లుండండి. ఓ, నువ్వు అల్లుడువా? అల్లుడికి ఇవ్వడం ఎందుకు, మొత్తం అంతా నీదేగా, మొత్తం నొక్కేయచ్చు. మిమ్మల్ని చూస్తుంటే ఏదో గిట్టగా చెప్తున్నట్టుందండి. 10 లక్షలు పెట్టి ట్రస్ట్ పెట్టాడండి మహానుభావుడు. మహానుభావులు పెట్టే ట్రస్టులకు అర్థాలు వేరు అమాయక చక్రవర్తి. ట్రస్ట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టే ఎసెట్ అట. మరైతే ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేయమంటారు? ఏమీ చేయొద్దు, 2 కాళ్ళకి 2 తాళ్ళు కట్టండి, చెరో తాడు చెరో భుజం మీద వేసుకోండి, తూర్పు సైడ్ గా లాక్కెళ్ళిపోండి, గోదావరిలో పడేయండి. మళ్ళీ వరద వస్తా చూడండి, అప్పుడు గొడుగు పోద్ది. ఎత్తండి, గోవిందా గోవిందా గోవిందా. పోలీస్ స్టేషన్ అండి? ఇన్స్పెక్టర్ గారా? అవును. నేను గవర్నమెంట్ హాస్పిటల్ మాట్లాడుతున్నానండి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చే మందులు తిని మా అబ్బాయి చచ్చిపోయాడండి. వస్తున్నాను. ఎందువల్ల జరిగింది? కేవలం కల్తీ మందుల వల్ల. వాడిని మందులు ఎక్కడున్నాయి? ఇవన్నీనండి. సరే, వీటన్నిటిని జీబులో పెట్టించండి. ఎస్ సార్. హలో బాలరాజు, ఆ మందులు మన లింగయ్య గారి కంపెనీది. వాటిని సరాసరి ఇక్కడికే తీసుకురా. అలాగే సార్, తీసుకొస్తాను. ఓకే. హలో, ఎవరా? నేనా? చెప్పాలా? ఉగ్ర నరసింహం. ఎరా, కల్తీ మందులతో అమాయకుల ప్రాణాలు తీస్తావా? అదే మందులతో నీ ప్రాణాలు తీసి దేశానికి పెట్టిన దరిద్రం వదిలిపెడతాను. ఉగ్ర నరసింహం, ఉగ్ర నరసింహం, ఉగ్ర నరసింహం. చంపేశాడు బాబోయ్, చంపేశాడు బాబోయ్, చంపేశాడు బాబోయ్. ఆనండి, మందులు వేసుకోండి. లింగయ్య గారు, లింగయ్య గారు, డాక్టర్ ఎలా ఉంది? ఈజ్ ఆల్ రైట్. మందులు వేసుకోమంటే వేసుకోనంటారండి. లింగయ్య గారు, మందులు వేసుకోండి. మందులు వేసుకోకపోతే ఎలాగండి? నేను వేసుకోను, చచ్చిపోతాను. మందులు వేసుకోకపోతే చచ్చిపోతారండి. మా మందులు వేసుకుంటే ముందే చచ్చిపోతానండి బాబోయ్.
ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి బాబు, మీరు అందరూ వెళ్ళిపోండి. ఇక్కడ ఎవరు ఉండొద్దు, నా కళ్ళ ముందు ఎవరు నాకు కనబడకూడదు. నన్ను గదిలో పెట్టి తాళం వేసేయండి బాబు, తాళం వేసేయండి బాబు. రే నాకు చలేస్తుంది, నా చొక్కా నాకు ఇచ్చే. బాలరాజ్ సార్ లింగయ్య గారిని జాగ్రత్తగా కాపాడాలి. ఎస్ సార్, ఆయన ప్రాణాలు నా గుప్పెట్లో పెట్టుకుంటాను. నిద్రపోకుండా కాపాడాలి. ఓకే సార్, నేను నిద్రపోను, ఆయన నిద్రపోనివ్వను. ఓకే పదండి. అక్కడ దించండి, దించండి అక్కడే మెల్లగా. చూస్తున్నారంటే శ్మశానంలో దించకపోతే ఇంకెక్కడ దించుతారా బాబు? శ్మశానం సర్లేండి బాబు, గబుకు దించేస్తే కాల్చడానికి చోటు ఉండద్దు. మీకున్నది 4 పీనుగులు కాల్చడానికే చోటు, ఈ పీనుగులు కాల్చడానికే చోటు లేదు. మరి మీ పీనుగులు కాల్చడానికి చోటు ఏడుంది? అదంతా చోటే కదండి బాబు. అయ్యి బాబు అదంతా రిజర్వ్ అండి బాబు. రిజర్వ్డా? శ్మశానంలో రిజర్వేషనా? విచిత్రంగా ఉందే. విచిత్రంగా ఉందా? శ్మశానంలో రిజర్వేషన్లు అంటే నీకు వినడానికి విచిత్రంగా ఉందా? బాబు ఎవరు నువ్వు? తెలుగుండండి. ఏ దేశం మంది? తెలుగుదేశం అండి. తెలుగుదేశం. తెలుగుదేశంలో పుట్టి తెలుగువాడివై ఉండి నీకు రిజర్వేషన్ల గురించి తెలియదా? తెలియదండి. రోజు పేపర్ చూస్తుంటావా? పేపర్కి శ్మశానానికి సంబంధం ఏంటండి? ఉంది. ఈ దేశంలో ఏం జరిగినా ఈ శ్మశానంతో సంబంధం ఉంది. చూడు, ఈ దేశంలో ఏం జరిగినా ఓ చిన్న ఆందోళన బయలుదేరుతుంది కదా. బయలుదేరుతుంది. ఆ ఆందోళన తర్వాత ఉద్యమం అవుతుంది కదా. అవుతుంది. ఉద్యమం కాగానే పోలీసులు లాఠీలతో ముందుకు వస్తారు కదా. వస్తారు. వాళ్ళు లాఠీలతో రాగానే ఉద్యమకారులు తిరగబడతారు కదా. తిరగబడతారు. తిరగబడ్డ వెంటనే ఫైరింగ్ ఆర్డర్స్ వస్తాయి కదా. వస్తాయి. ఆర్డర్స్ వచ్చిన వెంటనే కాల్పులు జరుగుతాయి కదా. జరుగుతాయి. కాల్పులు జరిగాక చస్తారు కదా. చస్తారు. మరి చచ్చిన వాళ్ళు శ్మశానానికే వస్తారు కదా. ఇంతకీ మా పరిస్థితి ఏమిటి? నన్ను అడుగుతున్నావా? నన్ను శ్మశాన పక్షి నేనేం చెప్తానయ్యా? మీకు ఈ స్థితి కల్పించిన వాళ్ళని అడగండి మీ స్థితి ఏమిటి అని. చూడు, ఇక్కడ మీ పరిస్థితి ఏమిటో అది మాత్రం చెప్తాను. ఆ చివరని చూడు, 4వది అది యాషింగ్, 3వది ఫుల్ బర్నింగ్, 2వది ఆఫ్ బర్నింగ్, మొదటిది రెడీ ఫర్ బర్నింగ్, ఇది వెయిటింగ్ ఫర్ బర్నింగ్, 1 అడ్వాన్స్ ఫర్ బర్నింగ్, నీది నో ఛాన్స్ ఫర్ బర్నింగ్. ఈ శ్మశాన రిజర్వేషన్ భరించం, సహించం, తిరగబడతాం, తిరగబడతాం. అయిపోయిందే? అరవడం అయిపోయిందే? బాబు, మీ అరుపులు ఏసీ గదుల్లో కూర్చున్న వాళ్ళకి వినపడవు. అవన్నీ సౌండ్ ప్రూఫ్. ఈ శ్మశాన రిజర్వేషన్స్ పెట్టిన వాటి ముందు గొడవ చేస్తాం. వాళ్ళు ఇంటిలో నుంచి బయటికి రారు. అప్పుడేం చేస్తారు? ఇంటి బొమ్మలు చేసి తగలబెడతాం. గడ్డి నష్టం, చేసిన బొమ్మ నష్టం, గుడ్డ నష్టం, కిరసనాయల నష్టం, చిట్ట చివరకు మీరు వెలిగించిన అగ్గిపుల్ల నష్టం. వాళ్ళకేమిటి నష్టం? వాల్ పోస్టులు అతికించి గోల్ని రాస్తాం. మీ గోడలే ఖరాబ్ అవుతాయి. వాళ్ళకేమిటి నష్టం? ఊరేగింపు చేస్తాం, నినాదాలు చేస్తాం. మీ గొంతుకులే నొప్పి పుడతాయి. తర్వాత హాస్పిటల్లో చేరతారు, పెప్స మాత్రం అవుతారు. వాళ్ళకేమిటి నష్టం? చీపులు పట్టుకుని రోడ్లని ఊడుస్తాం. కానీ ఖర్చు లేకుండా ఊరంతా శుభ్రం అయిపోతుంది. వాళ్ళకేమిటి నష్టం? బస్సులు తగలబెడతాం. అది వాళ్ళ ఆస్తి కాదు. రైలు ఆఫ్ చేస్తాం. వాళ్ళ ప్రయాణాలకి ఏం అడ్డం ఉండదు. అప్పుడప్పుడు హెలికాప్టర్లు కూడా ఉంటాయి. ఇది అన్యాయం కదండి, ఇది అక్రమం కదండి. ఈ సువిశాల ప్రపంచంలో మాకు 4 చోట్ల, వాళ్ళకి అన్ని చోట్ల. తమ్ముడు, నువ్వు ఆవేశపడ్డట్టు ఒక ముక్క చెప్పనా? పాపం వాళ్ళు కూటికి లేని వాళ్ళు. కూటికి లేక ఎక్కువ మంది చస్తారు కదా, అందుకని వాళ్ళకి ఎక్కువ చోటు కావాలి కదా. మీరంటారా అన్ని వస్తువులు ఉన్నవాళ్ళు అప్పుడప్పుడే చస్తారు, కాబట్టి మీకు 4 చోట్లు. ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? అలా దారికిరా. ప్రతి లైన్ కి ఒక లూప్ లైన్ ఉంటుంది. లైన్ ఎంగేజ్ గా ఉన్నప్పుడు లూప్ లైన్ నుంచి వెళ్ళాలి. లూప్ లైన్ కూడా ఎంగేజ్ గా ఉందనుకో, పక్కనే పైప్ లైన్ వేసి దాని మీద నుంచి ఎక్కేయాలి. మొత్తానికి ఏ లైన్ నుంచి వెళ్ళినా లైన్ మాత్రం క్లియర్ చేసుకోవాలి. నీకేమైనా అర్థమైందా? అర్థం కాలేదండి. ఆవేశపరులకి ఏం అర్థం కాదు. చూడు, మీ తహసీల్దార్ నీకు తెలుసా? తెలియదండి. పో, నువ్వు ఆయన తెలుసా? తెలుసండి. తెలుసు కదా, అది చాలు. ఓ పని చెయ్యి. చేస్తాం. ఈ డెత్ సర్టిఫికేట్ ఉంది చూడు, ఉందండి. తీసుకువెళ్ళి దాని కింద తనతో చిన్న సవరణ చేయించు. ఏమని? మీరు కాదని. ఏమైనా అర్థమైందే? అర్థమైపోయిందండి. పోనేవద్దు, అలాగే ఉంచు. నువ్వు వెళ్ళి ఆ పని చేసుకురా. ఇక్కడ ఈ పని నేను చేస్తాను. మీరు ఎక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను.